హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఖాళీగా ఉన్నప్పుడు నేను కొన్ని పనులు సృష్టించుకుంటా ఉంటాను కదా, అదే అనమాట. ఇది రేషన్ బియ్యము ఇంట్లో ఉండే చాలా వరకు ఉన్నాయన్నమాట. అవి కొంచెం దుమ్ము కొంచెం చెక్క పురుగు పెట్టినట్టు అలా ఉండే అనమాట. కొన్నెన్న చేసుకుందాము అనేసి పెట్టేశాను. ఇంకెలాగూ జొన్న పిండి అయిపోయిందనమాట, రొట్టె పిండి. ఇంకా అవి కూడా జొన్నలు చేసి పట్టేసి ఊరు వెళ్తాను అనమాట. ఊరు వెళ్ళక ముందు పని చేసి ఊరు వెళ్ళాను. వచ్చిన తర్వాత జొన్నలు పిల్ల ఆడించుకుందాం పిండి అనేసి చేసి పెట్టేస్తున్నాను అనమాట. కొన్ని అన్నీ చేయలేదు కానీ కొన్ని వరకైతే సగం వరకైతే చేశాను అనమాట. అంటే ముందు కొన్ని సగం చేశాను, ఇది ఇంకో రోజు అనమాట. 2 రోజులు కలిపితే ఇంకా ఉన్న బియ్యం మొత్తం చేసి ఒక 2 చిన్న సంచులలో వేసి పెట్టేశాను అనమాట. ఇంకా జొన్నలు కూడా చేయాలి అని చెప్పాను కదా, బకెట్ అనేది పిండి అయిపోయింది. అది కడిగి పెట్టేశాను ఎండలో కొంచెం ఆరితే తడి లేకుండా. పిండి ఎన్ని రోజులు ఉన్నా మనకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట, పురుగు పట్టకుండా అనేసి ఇది బకెట్ అనేది కడిగి పెట్టేశాను. ఇక్కడ ఎండ వస్తుంది అనమాట హాల్లోకి ఈవినింగ్ టైంలో. ఇక్కడ పెట్టేశాను అనమాట. చెప్పాను కదా, ఈ 2 చిన్న సంచులు కనిపిస్తున్నాయి కదా కింద పైన ఇప్పుడు చూపించేవి, ఇవి 2 రేషన్ బియ్యమే అనమాట. చేసి పెట్టేశాను. జొన్నలలోకి దోశలకి ఇవే వాడుతూ ఉంటాను అనమాట. పొంగలి కానీ లేదంటే రాగి ముద్ద చేసినా కూడా. కింద 2 సంచులు సన్న బియ్యము, ఇది కూడా సన్న బియ్యమే అనమాట. మనం మామూలుగా తినే అన్నము. ఆ రేషన్ బియ్యం మాత్రం అన్నానికి వాడను. ఇంక ఇక్కడ మార్నింగ్ వచ్చేసి మార్కెట్ వెళ్ళామన్నమాట. నేను మా ఆయన మామిడికాయ పచ్చడి పెట్టుకుందాము, మామిడికాయలు తెచ్చుకోవాలనేసి. పిల్లలు ఎలాగూ లేరు కదని నేను మా ఆయన ఇద్దరం వెళ్ళాము. పోదాం అంటే సర్లే నేను కూడా వెళ్ళాను అనమాట. 4 కిలోలు ఏమో తీసుకుంటే 8 కాయలు వచ్చాయి. చట్నీ కూడా పెట్టేదాను అనమాట. ఇవైతే చాలా పుల్లగా ఉంటాయి అనేసి ఇవి తీసుకోలేదు, కొంచెం జంబోగా ఉన్నాయి కదా అవి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇవి తీసుకున్నాను. చట్నీ పెట్టేశాను అనమాట. టేస్ట్ చాలా బాగుంది. అమ్మ వాళ్ళకి కూడా కొంచెం తీసుకెళ్ళాను, ఇంక మరీ ఎక్కువ ఉంటే అయిపోదు అనేసి. పండ్లు కూడా తీసుకున్నాం అనమాట, ఒక 5 కిలోలు. ఇంక ఈరోజు పెట్టి ఈవినింగ్ ఊరు వెళ్దాం అనేసి ఇంకా మళ్ళీ ఇప్పుడే రానమాట. ఒక 1 వీక్ నెక్స్ట్ డే మా అమ్మాయి బర్త్డే ఉంది, దానికోసం ఈరోజు ఈవినింగ్ ఊరు వెళ్ళాలి అని ఈరోజు అప్పటికప్పుడు మార్కెట్ వెళ్ళి మార్నింగ్ ఇంకా తెచ్చుకొని ఇంకా చట్నీ అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ మామిడికాయలు తీసుకుంటున్నాము, మామిడికాయలు కాదు పండ్లు అనమాట. ఒక 5 కిలోలు ఊరు వెళ్తున్నాను కదా తీసుకొని వెళ్దాము, పిల్లలు కూడా తింటారని ఒక 5 కిలోలు తీసుకున్నాం అనమాట. ఇంకా సాయంత్రం ఊరు వెళ్ళాలి. నెక్స్ట్ డే మా అమ్మాయి బర్త్డే ఉందన్నమాట. ఈరోజు చట్నీ మొత్తం పెట్టేసే ఎలాగైనా సరే పెట్టేద్దామని డిసైడ్ అయ్యి ఇంకా మార్కెట్కి వచ్చేసాము. స్టార్టింగ్లోనే ఉన్నామన్నమాట, లోపలికి ఏం వెళ్ళలేదు. అంటే కూరగాయలు ఏం తీసుకోలేదు, అంటే ఊరు వెళ్తున్నాను కదా ఎందుకులే అనేసి లోపలికి వెళ్ళలేదన్నమాట. ఈ లాస్ట్ సైడ్ వచ్చాము, అటు సైడ్ ఇంకెక్కువ ఉంటుంది మార్కెట్, కూరగాయలు అవన్నీ బాగా దొరుకుతాయి. ఇంకా వెళ్ళలేదన్నమాట. ఓన్లీ స్టార్టింగ్లో ఇంకా మాకు కావాల్సిన వరకు తీసుకొని ఇంకా చట్నీకి కూడా ఎలాగో ప్లాస్టిక్ డబ్బాలు లేవు అని మళ్ళీ ఇంకా విశాల్ మార్ట్ వెళ్ళేసి అక్కడ 4 ఏమో వచ్చాయి, 200 అనుకుంటాను. అవి బాక్స్లో వచ్చేసి అవి తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట. మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళడం ఎందుకులే అని ఇంకొకటిసారి డైరెక్ట్ అలానే ఇంకా మార్కెట్ నుంచి వెళ్ళి అవి తీసుకొని ఇంటికి వచ్చి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఉప్మా చేస్తున్నాను అనమాట. ఇక్కడ అప్పటికే టైం 9:30 అయ్యింది. ఇంకా వచ్చి అప్పటికప్పుడు ఇంక ఉప్మా చేసేసుకొని తిని పచ్చడి అనేది పెట్టేసేయాలి. మళ్ళీ మధ్యాహ్నంకి వంట చేయాలన్నమాట. ఉప్మాకైతే పెట్టేశాను, ఇద్దరికే కదా కొంచెంగా చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఆవాలు మెంతులు వేయించుకోవాలి, ఎల్లిపాయలు వలుచుకోవాలి. నైట్ ఎల్లిపాయ పొడి పట్టాను, అది ఉంది ఉప్మాలోకి బాగుంటుంది అనేసి ఇంక అప్పుడప్పుడు ఉప్మా చేస్తున్నాను. ఇంకా మార్నింగే పూజ కూడా చేసేసాను అనమాట. మార్కెట్ వెళ్ళక ముందే పూజ మొత్తం చేసేసాను. త్వరగా లేచాను కదా, పనులన్నీ కొంచెం త్వరగానే అయిపోయాయి అనమాట. పిల్లలు ఉన్నా లేకున్నా త్వరగానే లేస్తాను. 6:30, 7 లోపు లేస్తాను అనమాట. స్కూల్ ఉందంటే 5:30 లోపు వేయాల్సిందే. ఇంకా ఇదిగోండి ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. చెప్పాను కదా డబ్బాలు ఇవే అనమాట, బాగున్నాయి క్వాలిటీ కూడా. 4 ఏమో వచ్చాయి అనమాట, 4 కలిసి 200 ఏమో పడ్డాయి. పెద్దది 2 సైజు, 3 సైజు ఇట్లా 4 రకాలు వచ్చాయి అనమాట. ఇంట్లో కూడా లేవులే కొంచెం అనేసి తీసుకున్నాను. ప్లాస్టిక్ వాడకూడదు అంటారు కానీ కాకపోతే తప్పదనమాట. ఇంకా గాజువి కొనేంత లేదు బడ్జెట్ అని ఎందుకు ఊరికే ఇప్పటికి ఇవి వాడదాంలే, తర్వాత ప్లాన్ చేసుకున్నప్పుడు కొనొచ్చు అనేసి ఇంకా చట్నీలో కావాలంటే ఇవే బెటర్ అనమాట అనేసి తీసుకున్నాను. ఇవి క్వాలిటీ బాగున్నాయి అనమాట. విశాల్ మార్ట్లో తీసుకున్నాను. 200 ఏమో పడ్డాయి అనమాట 4 కలిపి. ఇంకా 200 అంటే మామూలే కదా, ఇంక అంతకు మించి ఏం రావు. ఏదైనా డబ్బులు పెట్టే కొద్దే అనమాట క్వాలిటీ కూడా.
ఇంకా వస్తూ వస్తూ చట్నీలోకి ఆయిల్ కావాలనేసి ఆయిల్, మెంతులు, ఆవాలు ఇవి కూడా తెచ్చుకున్నాను అనమాట ఒకటేసారి. ఎల్లిపాయలు ఇంకా మళ్ళీ ఏం వెళ్తావులే అనేసి ఒకటేసారి అన్నీ తెచ్చుకున్నాను. ఇంక ఇప్పుడు చాలా వర్క్ ఉందనమాట. ఫస్ట్ టిఫిన్ చేసేసుకొని తినేసిన తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ చేయాలి. ఇంక ఇదిగోండి మామిడి పండ్లు తెచ్చాను కదా, పండ్లు ఇవన్నీ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాకు మధ్యాహ్నం అయిందనమాట. వంట చేసి పచ్చడి పెట్టి మామిడికాయలు కడిగి కట్ చేసి చాలా ప్రాసెస్ అనేది ఉండిందనమాట. ఊరికే కాదు కదా ఏదైనా సరే. ఇలా వాటర్లో వేసి పెట్టేశాను. కడిగి ఇంకా బాగా తుడిచేసి ఇప్పుడు కట్ చేయాలి. మా హస్బెండ్ కొన్ని కట్ చేశాడు, నేను కొన్ని కట్ చేశాను అనమాట. ఇద్దరి వల్ల అయితే కొంచెం కష్టం అవుతుంది. కత్తిపీటతోనే కట్ చేసామన్నమాట. కత్తి చాకు అంటారు కదా, ఇవి లేకుండే. ఇదిగోటి మామిడికాయలు ఇంతకుముందు చెప్పాను కదా, వాటిలో ఈ 3 ఉన్నాయన్నమాట. అంతే. ఇంకా మళ్ళీ ఈరోజు పండ్లు తీసుకొచ్చాము, ఊరికి తీసుకెళ్దాము అని. ఈ 3 ఉన్నాయి. ఇంతకుముందు తెచ్చిన వాటిలో చాలా ఉన్నాయి. ఈరోజు మార్కెట్ నుంచి తెచ్చినవి. ఇంకా ఆవాలు అవి కూడా వేయించి పెట్టుకున్నాను అనమాట. ఆవాలు అయితే వేయించాను, ఇంకా మెంతులు కూడా వేయిస్తున్నాను. ఎల్లిపాయలు ఒలుచుకోవాలి, నూనె కాగబెట్టుకోవాలి. చట్నీ మాత్రం టేస్ట్ బాగా వచ్చిందనమాట, చాలా బాగుండింది. అమ్మ వాళ్ళ కొంచెం తీసుకుని నేను పెట్టి మంగళవారం పెట్టేసి ఊరు వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ గురువారం ఇక్కడికి వచ్చాను. వచ్చి కొంచెం చట్నీ తీసుకెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా తింటే అమ్మ వాళ్ళు కూడా బాగుందిలే అన్నారనమాట. వీటి కోసం పని పెట్టుకుంటే ఇల్లంతా చూడండి ఎలా అయిపోయిందో. ఇల్లంతా వెల్లుల్లి తొక్కబడిందనమాట. మళ్ళీ ఇల్లంతా ఊడ్చుకొని తుడిచి చాలా పని అయిపోయింది నాకైతే మాత్రం. ఇవన్నీ ఒలుచుకోవాలి. ఇక్కడ కొన్ని కట్ చేశాడనమాట మా ఆయన ముక్కలు. తర్వాత నేను కూడా జైనే కొన్ని కట్ చేశాను. వెల్లుల్లి ఒలుచుకున్న తర్వాత అవి కట్ చేశాను అనమాట. ఇది కొన్ని కట్ చేస్తూ ఉన్నారు. మా ఆయన రావట్లేదు, బలవంతంగా కట్ చేసామన్నమాట. వచ్చిన వరకు ఒకటి కత్తి ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. చూస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్లోపు ఒకవేళ కొనే సిచ్యువేషన్ ఉంటే కొంటాను. ఎప్పటికైనా ఉంటుంది కదా కొంటే. ఫైనల్గా అయితే ఇక్కడ చట్నీ అనేది కలిపేసామన్నమాట. నేను ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. మామిడికాయ పచ్చడి వీడియోస్ యూట్యూబ్లో చాలా ఉన్నాయి, నేనేం చెప్పట్లేదు అనమాట. బకెట్లో వేసాను కానీ కలపడానికి ఇబ్బంది అవుతుంది అనేసి మళ్ళీ అప్పటికప్పుడు ఆ టబ్బు కడిగి నీట్గా తడి లేకుండా తుడిచి అది ఆరిన తర్వాత ఇందులో కలిపేస్తున్నాను అనమాట. అంతా కలిపిన తర్వాత ఇంకా డబ్బాలో వేసేద్దామని డబ్బా కూడా కడిగి ఆరిన తర్వాత పక్కన పెట్టేశాను. చూడండి ఈ పని పెట్టుకోవడం ఏమో కానీ ఇల్లంతా రచ్చరంబోలు అయిపోయిందనమాట. ఇంకా ఆయిల్ వేసేసేయడం, ఇందులో వేడి పెట్టాను. చల్లగా అయిన తర్వాత పోద్దాంలే అని ఇంక ఫస్ట్ దీంట్లో కారం, ఉప్పు, ఈ మెంతి పొడి, ఆవాల పొడి ఇవన్నీ వేసి కలిపేస్తూ ఉన్నాం అనమాట. ఆవకాయ అంటే వేరే లెవెల్ అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. మా పిల్లలు కూడా అన్నం పెట్టేసుకునే తింటూ ఉన్నారనమాట. అంతా నచ్చేసింది. మా బాబుగాడు ఇంకా ఎక్కువ తింటున్నాడు. ఇదిగోండి ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఇది నెక్స్ట్ డేకు బాగా ఆయిల్ అనేది ఉప్పు కారం పట్టేసుకొని ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఉంది, కనిపించట్లేదు కానీ ఎంత ఆయిల్ వేసినా కూడా. మరీ ఆయిల్ ఎక్కువ వేసినా బాగుండదు. చట్నీ మునిగే వరకు ఉంటే చాలు. ఏమంటే చట్నీ ఆరిపోకుండా ఉంటుంది అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనం 1 ఇయర్ అయినా సరే కలర్ మారదు, టేస్ట్ మారదు అనమాట. ముక్క కూడా మెత్తపడకుండా అలానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టేస్తే సరిపోతుందని ఇంకెక్కువే పెట్టేసుకున్నాను అనమాట. పిల్లలు కూడా తింటున్నారు. ఉప్మాలోకి దేంటి అన్నంలోకి అయినా సరే అని ఒకసారి ఎక్కువే పెట్టేశాను. ఇంకా లాస్ట్ ఇయర్ పెట్టాను కానీ ఒక 2 కాయల వరకే పెట్టాను, అప్పుడే అయిపోయింది అనమాట. ఇంక ఈసారి ఏమన్నా కానీ ఎక్కువ పెట్టాను. ఇంకా అమ్మ వాళ్ళకి కొంచెం పెట్టి ఇంక ఉన్నది నేనే పెట్టేసుకున్నాను. ఈ వ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.